యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ పునరుత్థాన వారి శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ యొక్క వాతావరణం మనకి అనుకూలించాలని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే బాప్తిస్మము ఎలా పొందాలి అన్న విషయంలో నేను ధ్యానించబోతున్నాను. ముందుగా నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా సజీవుల గురించిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేస్తున్నాం. తండ్రి, ఇదిగోనైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి, వాతావరణాన్ని స్వాధీనంగా ఉంచుకుండేనని ప్రభా. తండ్రి, ఎటువంటి ఆటంకము లేకుండా ఉంటా కృప ఇచ్చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగలిగిన తీరు గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించి జీవితం దయచేయమని మా ప్రభుని మరి వినమ్గా ఉడికించున్నాము తండ్రి. ఆమె బాప్తిస్మము ఎలా పొందాలి? చూడండి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి? అసలు బాప్తిస్మం అంటే మారు మనసు పొందటం. బాప్తిస్మం అంటే చూడండి, మార్క్స్ వార్తలో మనం చూస్తాం 16వ అధ్యాయం 16వ వచనములో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మాలి. ఏమి నమ్మాలి? ప్రభువుని నమ్మాలి. ప్రభువు నమ్మాలంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం విశ్వసించే వారికే ఉండాలి. ఆయన జన్మ మరణాలు మనం నమ్మాలి. ఆయన పునరుత్థానం లేచాడని నమ్మాలి. ఆయన రెండవ రాకడ ఉందని నమ్మాలి. ఇవన్నీ నమ్మడమే బాప్తిస్మం. నమ్మకుండా నీవు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత నీకు లేదు, ఎవరికి కూడా లేదు. అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే బాప్తిస్మం అంటే వారికి చాలా ఆశామాషంగా ఉంటుందన్నమాట. పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వండి అనగానే పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చేస్తాం, సహజం ఇస్తూ ఉంటారు. అంటే మరి బాప్తిస్మం ఇవ్వండి అన్నప్పుడు మరి నువ్వు మారావా లేదా అన్న విషయం ఆయనకి తెలియదు. అసలు నువ్వు మారావా లేదా అన్న సంగతి నీకు తెలుసలేదో అంతకన్నా తెలియదు. మారాలి, మనం మారాలి, మనం నమ్మాలి, మన ప్రభుని విశ్వసించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన జన్మ మరణాలు పునరుత్థానాలను మనం నమ్మాలి, ఆయన రెండవ రాకడ ఉందని నమ్మాలి. అది బాప్తిస్మం పేరారా, అది బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే నమ్మరో, ఏది నమ్మరు? ప్రభుని. ఎవరైతే నమ్మరో, ఎవరైతే విశ్వసించారో వారికి ఏమి కలుగుతుందట? శిక్ష కలుగుతుందట. శిక్ష విధించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని మనము నమ్మేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం విశ్వసించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన ఏదో మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. ఇదండి ప్రియులారా బాప్తిస్మం అంటే. నమ్మి బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందండి, నమ్మండి. నమ్మకుండా మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రావద్దు. చాలామంది వివాహం సమయంలో బాప్తిస్మం తీసుకుంటారు. అంటే అప్పటికప్పుడు మారిపోయారా? అది కాదు. అంటే బాప్తిజం పొందాలన్న ఉద్దేశంతో పొందాలని
వివాహ సమయంలో తీసుకుంటున్నారు అంతే. మరి వారు మారారా లేదన్న విషయం తెలియదు ఎవరికి. వారిలో మారమనసు కలిగిందా లేదా అని తెలియదు. వారు ప్రభువుని విశ్వసిస్తున్నారు లేదో తెలీదు. కాబట్టి ప్రియులారా, నమ్మండి, ప్రభువుని నమ్మండి, ప్రభువుని విశ్వసించండి. ఆయనందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఇక రెండవ పాయింట్ చూసినట్లయితే చూడండి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. మనం చెప్పుకున్నాం కదా, మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. ప్రియులారా, మారు మనసు పొందాలి అంటే బాప్తిస్మం అంటే ఏంటి? మారు మనసు అనగా మనసు మారుట. బాప్తిస్మము అనగా మనసు మారుట. మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయము 38వ వచనం చూస్తే, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పేతురు చెప్తున్నాడు. అంటే యేసుప్రభుని సిలువ వేశారన్న విషయాన్ని అందరికీ తెలియజేసినప్పుడు చాలామంది అక్కడ మనం విశ్వసించినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యంలో అంటే 3,000 మంది విశ్వసించినట్టుగా మనం చూస్తాం. వారు ఏం చేస్తారు? 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేదుని కడమ అపోస్తలను అడుగగా, మేమేం చేయాలి? వారు తప్పు వారు తెలుసుకున్నారు. అప్పుడు వారు మారు మనసు పొందారు. ఎప్పుడైతే మనం తప్పు తెలుసుకుంటామో అప్పుడే మనలో మారు మనసు అనేది వస్తుంది అనమాట. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మీరు చేసిన పాపములకు క్షమాపణ పొందాలి. మీరు క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. కనుక మనం ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. పిల్లరా, ఫస్ట్ బాప్తిస్మం అంటే ముందు మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మారు మనసు పొందటము. మారు మనసు పొంది బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. అదేవిధంగా 3వ విషయం చూసినట్లయితే వాక్యము అంగీకరించి బాప్తిస్మం పొందాలి. వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని అంగీకరించి మనము బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. కాస్త పైకి వద్దాం చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అంటే పేతురు హెచ్చరిస్తున్నాడు, మీరు మూర్ఖులై అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఈ తరం వారికి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే మీరేం చేయాలి? రక్షణ పొందండి. రక్షణ పొందని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ఆయన మాటలు అంగీకరించిన వారు, ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారు? బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఎంతమంది మారు మనసు పొందారంట? పేతురు చెప్పిన మాటలకు ఎంతమంది మారు మనసు పొందారంట? దాదాపు 3,000 మంది చేర్చబడిరి. చూసారా? 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి ప్రియులారా,
మారు మనసు పొంది మనం బాప్తిస్మం పొందాలి. ఆయన వాక్యాన్ని అంగీకరించి మనము బాప్తిస్మం పొందాలి. ఆయన వాక్యాన్ని మనము అంగీకరించి మనము బాప్తిస్మము పొందేవారిగా ఉండాలి ప్రియులారా. అది బాప్తిస్మం అంటే. ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి. ఇంకొక విషయం చూసినట్లయితే ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. 4th పాయింట్, ప్రార్థన చేసి బాప్తిస్మము పొందాలి. అదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే 22వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే 22వ అధ్యాయము 16వ వచనం చూడండి. కనుక నీవు తడవు చేయడం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరంటే ఎవరు? సౌలు. అంటే తర్వాత పౌలుగా మారాడు అనుకోండి. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. దమస్కు మార్గంలో వెళ్తున్నాడు సౌలు ఎవరిని? క్రైస్తవులను హింసించడానికి. మరి అప్పుడు ఆయన స్వరం వినపడింది సౌలుకి. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగితిని. నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుతున్న నజరేయుడగు యేసును నీవు హింసించుతున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అంటే వెలుగైతే వారు చూశారు కానీ ఆ స్వరము ఆ పక్కన ఉన్న వారికి, ఆయనతో పాటు ఉన్న వారికి వినపడలేదు. ఎవరు వినపడింది? ఒక్క సౌలుకు మాత్రమే వినపడింది ఆ స్వరము. కాబట్టి నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవల్లని అడగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. నువ్వు వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయవలనో చెప్పబడుతుంది అని ప్రభు తెలియజేశాడు. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా, ఆ వెలుగు ప్రభావం వల్ల ఆయన సౌలు ఆయన కళ్ళు కనపడలా, చూడలేకపోయినందున ఆ వెలుగు ప్రభావం వల్ల ఆయన చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చితిని. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, మంచి భక్తిపరుడు ఆయన, దేవుని యందు మంచి భయభక్తులు కలిగిన వాడు ఆయన అననీయ అన్న వ్యక్తి. అతను ఏం చేశాడు? అంత ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు భక్తిపరుడు కూడా. ఆయన భక్తిపరుడైన అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా, అంతవరకు దృష్టి లేదు సౌలుకి. వెలుగు చూడటం వల్ల దృష్టి అనేది కోల్పోయాడు కనుక, సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకును ఆ నీతిమంతుని చూచుటకును
ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. మన పితరుల దేవుడు నిన్ను నియమించాడు, నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాడిని గూర్చి విన్నవాడిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయన సాక్షివై ఉందువు. కన్నవాడిని గురించి విన్నవాడిని గురించి కూడా నీవు సకల మనుషుల ఎదుట కూడా నీవు ఎలా ఉంటావు? ఆయనకు సాక్షిగా జీవిస్తావు. ఉన్నావా? మనం ఆయనకు సాక్షిగా మనం బ్రతుకుతున్నామా? ఆ సాక్షి ఆయన సాక్షిగా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఆయన సాక్షులుగా మనం జీవించే వారిగా ఉంటున్నామా? కనుక అప్పుడు అతను మన పితరుల దేవుడు అని చిత్తమని తెలుసుకుంటకును, నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివయ్యిందువు గనుక నీవు తడవ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. సరే, ఆయన నామమును బట్టి ఏం చేయాలట? ప్రార్థన చేయాలంట ప్రియులారా. ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములను నువ్వేం చేయాలి? కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడవై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీ త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచి వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచూ ఉంటునని వారికి బావుగా తెలియను. మరి ఇంతకుముందు ఎలా ఉన్నాడు? హింసకుడును దూషకుడును హానికరుడునై ఉన్నానని ఆయన్ని చెప్పాడు కదా. మరి ఆ విధంగానే ఉన్నాడు. క్రైస్తవులను హింసించాడు కదా. మరి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలో నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేచు కొట్టుచూ ఉంటునని వారికి బావుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి స్టెఫను రక్తం చిందించబడినప్పుడు కూడా సౌలు అక్కడే ఉన్నాడు. స్టెఫను రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉండినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నేను పంపుదునని నాతో చెప్పాను. అన్ని జనుల యొద్దకు నేను పంపుదును అని ఇవన్నీ తన పాపంలోని ఒప్పుకుంటున్నాడు. అక్కడ తన పాపంలో ఒప్పుకుంటున్నాడండి. మరి మన పాపంలో ఒప్పుకుంటున్నామా? మన పాపంలో కూడా మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. తెలిసి తెలియక ఏదైనా చేసావేమో, ఈ పాపములు నీవు దేవుని యొద్ద ఒప్పుకునేవారిగా ఉండాలి. అది కాబట్టి పిల్లరా, మరి ఇప్పుడు ఎట్లా ఉండాలని మనం తెలుసుకున్నాము. బాప్తిస్మం అంటే నమ్మి బాప్తిస్మము పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందాలి. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ఈ విధంగా సౌలు కూడా ప్రార్థన చేసి బాప్తిస్మం పొందినట్లుగా మనము చూస్తున్నాము. ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం అంటే ఏమిటో అనేది ఇక్కడ మీకు పూర్తిగా చక్కగా అర్థమవుతుంది. కనుక ఈ విధంగా మరి బాప్తిస్మం తీసుకునేవారు ఈ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభువా తండ్రి, ఇంతవరకు నైనా ప్రభువా తండ్రి, నీ వాక్యం దొరుకుతుంది మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇకనైనా విన్నవారు తండ్రి వాక్యంను వారి హృదయంలో
ఆ హృదయంలో భద్రపరిచిన ఆయన ప్రభా, ఆ విధంగా వారు బాప్తిస్మం పొందుటకు నీకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం వినిన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.